మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట. తోగుటకు చెందినటువంటి వాటర్ మిలన్ సాగు చేసినటువంటి రైతు వినూత్నంగా మార్కెటింగ్ చేస్తున్నాడు. తాను పండించినటువంటి వరి పంటను సిద్దిపేటకు తీసుకొచ్చి ట్రాక్టర్ పైన వినియోగదారులకి నేరుగా వచ్చి తన యొక్క వాటర్ మిలన్ అమ్మకాలు కొనసాగిస్తున్నాడు. పద్మ అనేటువంటి మహిళా రైతు తన వాటర్ మిలన్ పండిస్తుంది. 2 ఎకరాల్లో సాగు చేసినటువంటి రైతు నేరుగా తన పండించేటువంటి సాగు చేసినటువంటి వాటర్ మిలన్ సిద్దిపేటకు తీసుకొచ్చి ఇదే రోడ్డు పైన విక్రయాలు చేస్తుంది. ప్రస్తుతం మన అమ్మతో మాట్లాడదాం. అమ్మ, చెప్పమ్మా, మీ పేరేంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావమ్మా? మా తోట సారు ఎర్రల పద్మ. ఎప్పుడు సాగు చేస్తున్నామ్మా వాటర్ మిలన్? మేము 7-8 సంవత్సరాలు సారు ఇది చేయబట్టి. మాకు ఇంత ట్రాక్టర్ ఉంది, మేము రోజు కూలి పడేటట్టు అమ్ముకోవాలని అమ్ముకుంటాం సార్. కిలో ఎంత ఉందమ్మా? కిలో వస్తుంది సార్, అది ఎంత కాయ బట్టి, కాయను బట్టి వస్తుంది. అది కిలో 15, 20 ఇక అందరు పెట్టారు కదా సార్. అట్లా అంటే ఇప్పుడు రోడ్ల మీద వేరే దుకాణాలు ఉన్నాయి చూసాం, అక్కడ అవి వాళ్ళు ఎక్కడి నుంచో కొనుగోలు చేసి వాళ్ళు 2-3 చేతులు మారిన తర్వాత అక్కడ డైరెక్ట్ వినియోగదారుల దగ్గరికి వెళ్తుంది. నువ్వు డైరెక్ట్ నేరుగా నువ్వే పండిస్తున్నావు, నువ్వే అమ్ముతున్నావు కదా, అందుకే నీకు డిమాండ్ ఎట్లుందమ్మా? ఇక డిమాండ్ గదే 20 రూపాయల కిలో అమ్ముతున్నాం సార్, అంతే. డిమాండ్ ఏం లేదు, ఏం లేదు. రోజు నుంచి అమ్ముతున్నావు అమ్మా? 2 నెలలే సార్. ఇప్పుడు ఎట్లా సాగు చేసి ఎందుకు అందరు కూడా ఈ వరి మొక్కజొన్న పత్తి పండిస్తారు కదా, నీకు వాటర్ మిలన్ పండించాలి ఎందుకు అనిపించింది? ఇక దానికి ఎక్కువ లేదు, అట్లా వాటర్ తక్కువ ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ ఉంది, డ్రిప్ వేసుకొని ఇది పండిస్తున్నాం సార్. ఇంకా మన ట్రాక్టర్ డ్రైవర్ తో మాట్లాడుతూ, అన్న చెప్పండి, నీ పేరేం పేరు, నువ్వు ఎప్పటి నుంచి నడుపుతున్నావు ట్రాక్టర్? నా పేరు మహేష్ అన్న. నేను దాదాపు 7-8 సంవత్సరాలు ట్రాక్టర్ నడిపేవాటి, వ్యవసాయం చేయబట్టి నాకు అన్ని పనులు వస్తాయి, వ్యవసాయం చేస్తా, అన్ని వస్తాయి. మనం ఇది పెట్టుకున్న నుంచి మనకు 70 రోజులకు క్రాప్ అంతది. అప్పటి నుంచి మనకు ఏది సూదులిచ్చుడు కానీ అది కానీ ఏది కానీ ఉండదు. డైరెక్ట్ మనము ఎరువులు ఆర్గానిక్, అది ఓన్లీ పండించాలి, మన రైతులకు ఇవ్వాలి, అమ్ముకోవాలి డైరెక్ట్. అట్లా మన ఏదో మన కైకిలు పడ్డా సరే, ఎందుకంటే లాస్ కాకుండా అన్నట్టు ఈ ఎండలోనే ఉండి అమ్ముకుంటున్నాం. అందరు వరి పత్తి మొక్కజొన్న అట్లాంటి పంటలు పండిస్తారు, మీరు వెరైటీగా ఈ విధంగా వాటర్ మిలన్ మన సిద్దిపేటలో పండించడం ఆలోచన ఎట్లా వచ్చింది అన్న? ఆలోచన అంటే మాకు వాటర్ లేదు అక్కడ, అందుకే ఇది పెట్టుకున్నాం అన్నట్టు. ఇట్లా నేరుగా నువ్వు డైరెక్ట్ గా వినియోగదారులకి అమ్ముతున్నావు కదా, ఎట్లా అనిపిస్తుంది? వినియోగం ఎట్లా ఉంది రెస్పాన్స్? అట్లా ఏమంటే ఇప్పుడు ఆటోలలో వాళ్ళు తెచ్చుకొని అమ్ముకుంటారు కదా, వాళ్ళు మారు బేరకాలు తెచ్చుకొని అమ్ముకుంటారు కాబట్టి ఇప్పుడు రైతులు అని ఈ ట్రాక్టర్ చూసి కూడా ఆగి తీసుకొని పోతున్నారు. అట్లా 2 నుంచి ఇట్లా అమ్ముతారు. టాప్ ఎన్ని రోజులు కూరగాయలు ఇట్లా పండిస్తున్నారు? చెప్పాలంటే మేము ఇప్పుడు 2 నెలలకు ఎక్కువ అవుతుంది అమ్మవాటి. ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? మేము ప్రతి సంవత్సరం 7-8 సంవత్సరాలే మేము అమ్మవాటి. కొద్దిగా టోల్గేట్ కాడ ఒక బండి ఉంది ఇక్కడ. వినియోగదారులు ఇప్పుడు ఒక వేరే దుకాణాల్లో వాడు 2-3 చేతులు మారి వాళ్ళ దగ్గర ఉంటారు, నేరుగా మీరే పండించారు, మీరే డైరెక్ట్ అమ్ముతారు, ఎట్లా అనిపిస్తుంది? రెస్ట్ మేము అంటే ఇక మేము చేసుకుంటాం కాబట్టి మేము అమ్ముకుంటాం, ఇవాళకి ఇవ్వద్దు. ఇప్పుడు బొకాగాళ్ళకి ఇచ్చే బదులు మేము కష్టపడ్డాం, మేమే చేసుకోవాలి, మాది మేము అమ్ముకోవాలి అన్న ఆలోచన కొద్దీ అమ్ముకుంటున్నాం. తోట రైతులు వీరెంత అప్డేటెడ్ అయ్యారో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వారు వినియోగదారు ఇప్పుడు అంతా ఎక్కువగా డబ్బులు మెయింటైన్ చేయట్లేదు కదా, అంతా డిజిటల్ పేమెంట్స్ కోసం కూడా దీన్ని కూడా అప్డేట్ అయ్యారు. చూసుకోవచ్చు, భీమ్ యూపీఐ మెయింటైన్ చేస్తున్నారు. నేరుగా వినియోగదారులు కొనుగోలు చేసి ఏకంగా వాడు భీమ్ యూపీఐకి మనకు నేరుగా కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా 1-2 దుకాణాలు మనం నేరుగా రైతులు తాము పండించేటువంటి వాటర్ మిలన్ నుంచి నేరుగా వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు. ఇందులో ఎలాంటి చేతులు మారో కాబట్టి స్వచ్ఛమైనటువంటి వాటర్ మిలన్ ను వినియోగదారులు నేరుగా కొంటున్నారు. అయితే రైతులు మాత్రం వీళ్ళు తోగుట రైతులు ఏ విధంగా అప్డేట్ అయ్యారు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు గత 5-6 ఏళ్ళుగా ఇదే తరగా పనిచేస్తున్నారు. వారు పండించేటువంటి ఈ యొక్క వాటర్ మిలన్ నేరుగా ఎక్కడ బయట అమ్ముకోకుండా వారు నేరుగా ఇక్కడ అమ్ముతున్నారు. చూసుకోవచ్చు, రైతు మనకు చూపిస్తున్నటువంటి వాటర్ మిలన్ చూసుకోవచ్చు, ఎంత రెడ్ కలర్ లో ఉంది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రైతు తను స్వయంగా పండించినటువంటి వాటర్ మిలన్ అనేది ఎంత స్వచ్ఛందంగా, ఎంత వాటర్ కలిగి ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రైతు తను స్వయంగా పండించినటువంటి పంట కాబట్టి నేరుగా వినియోగదారులకు నేరుగా అమ్ముతున్నాడు. తాను వినూత్నంగా అందరికంటే విభిన్నంగా మార్కెటింగ్ చేసి తాను పండించినటువంటి పంట నేరుగా వినియోగదారులకి అమ్ముతున్నాడు. ఇలాంటి చేతులు మారకుండా అమ్ముతుండడంతో
వినియోగదారులంతా కూడా ఈ యొక్క మార్కెట్ కు తరలి వస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర కలిసి హరికిషన్, సుమన్ టీవీ, సిద్దిపేట.